ఇది వాళ్ళు ఇచ్చినా మిమ్మల్ని కాదనకుండా ఏంటంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాం. రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మీరు కూడా అక్కడ వాటి గురించి మీరు ప్రకటిస్తే మీరు బాధపడతారు. అందుకని నేను 43% బీఆర్సీ కూడా కాకుండా అన్ని విషయాల్లో మీకు అంగన్వాడీ కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం. మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలంతా రోడ్డెక్కారు, కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనికలు రావట్లేదు. వరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు. నిన్న మొన్న మీరు చూస్తున్న మీ ఆవేదన, ఒకరైతే చనిపోయారు, ఒక అంగన్వాడీ ఒకరు చనిపోయారు. ఇప్పుడు కూడా చూస్తామంటే ఒక దగ్గర సమస్యలు పడిపోయాయి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చాలా బాధ, ఆవేదన. దీన్ని ప్రభుత్వం యొక్క తీరుని గట్టిగా ఖండిస్తున్నా, మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికీ హామీస్తూ, మీ కోరికలన్నీ నా మనసులో ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టో పెడతా, పెట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాను. మా వాళ్ళు భయపెట్టి చాలా మంది భయపడిపోయి మేము భయపడి స్కూల్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మేమందరూ సంఘలో ఉన్నాం, మాకు జీతాలు రావు. నలుగురు ఉన్నారు సార్, భయపడి మేము ఉద్యోగం తీసేస్తానని చెప్పేసి ఇప్పుడున్న అధికారి సార్, ఆమె అసలు ఆయన వైఖరి ఎట్లుందంటే సార్, నేనే ఉద్యోగం ఇచ్చిండేది, నేనే జీతం అయిపోయింది, ఏమన్నా చేస్తే మేము ఉండదు జిల్లా పనిచేస్తానంటే సార్. ప్రతి దానికి సార్ ఇద్దరు నర్మేట్ కూడా చేశారు సార్. ఆ విషయం మీ దృష్టి కూడా వచ్చింది. ప్రతి దానికి బెదిరింపలేదు సార్ ఇక్కడ అధికారి. మేము 20 రోజులు, 19వ రోజు సార్, 19 రోజులుగా కూర్చోండి. ఒక్క రోజు చేస్తారు మా అధికారి. ఏమన్నా మాట్లాడితే బెదిరిస్తారు, చేస్తాను, నేనే ఉద్యోగం ఇచ్చలేదు మీకు అని అందరినీ ప్రయత్నాలు గుర్తు చేస్తున్నారు సార్. ఒక సూపర్వైజర్, ఇప్పుడున్న టీడీపీ గారు సూపర్వైజర్ దిల్షాద్ అనేసి కొత్తగా వచ్చారు సార్. మా వాళ్ళకి ఆమె నుండి సార్, ఒక ఆమె పెట్టిన టార్చర్ కి నైట్ లో ఎక్కడ